నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. నాకు అభిమానులు ఉండడం ఏంటి? ఉంటారు అమృత గారు. పోనీ నేను మీ అభిమాని ఎలా అయ్యానో చెప్పనా? మోస్ట్ వెల్కమ్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లంతో రాలేదు, పరిష్కారం కోసం వచ్చాను. ఒక మిస్టరీని ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. దానికి మీ హెల్ప్ కావాలి. అంటే మళ్ళీ ఏదైనా కోర్టు కేసా? కాదు డాక్టర్, ఇట్స్ పర్సనల్. నేను మీకు ఎలా సాయం చేయగలనో అర్థం కావట్లేదు. ఏంటో చెప్పండి. చక్రధర్ గురించి నాకు డీటెయిల్స్ కావాలి. చక్రధరా? ఏ చక్రధర్? ఆదికేశవులో అల్లుడు చక్రధర్. చూడండి అమృత గారు, ఎవరో ఆదికేశవుల అల్లుడు చక్రధర్ గురించి నాకెలా తెలుస్తుంది? డాక్టర్, అతను మీ పేషెంట్ అని నాకు తెలుసు. ఓ, అన్నీ తెలుసుకునే వచ్చారా? చూడండి అమృత గారు, ఓ పేషెంట్ గురించి మరొకరి దగ్గర మాట్లాడడం నాకు సభ్యత కాదు, తెలుసుకోవాలనుకోవడం మీకు సభ్యత కాదు. అది కాదు డాక్టర్. ప్లీజ్ అమృత గారు, మీ మీదున్న అభిమానాన్ని గౌరవాన్ని పోగొట్టుకోకండి. ఒక పేషెంట్ గురించి మరొకరి దగ్గర మాట్లాడను కాబట్టే ఈరోజు నేనింత రెప్యుటేటెడ్ సైకాట్రిస్ట్ అయ్యాను. ట్రై టు అండర్స్టాండ్. మీరు కూడా అర్థం చేసుకోండి డాక్టర్, ప్లీజ్. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల 1-2 ప్రాణాల్ని కాపాడిన వాళ్ళవుతారు. నేను ప్రాణాలకు తెగించైనా మరొకరిని కాపాడుతానన్న నమ్మకం మీకుంది కదా? ఆ నమ్మకంతో చక్రధర్ గురించి చెప్పండి డాక్టర్, ప్లీజ్. ఒక డిజార్డర్తో బాధపడుతున్న పేషెంట్కి ఎవరో ప్రాణాలు పోవడానికి మధ్య సంబంధం ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. ఓకే, మీ మీదున్న నమ్మకంతో చక్రధర్ గురించి చెప్తాను. మీరింకెక్కడా చెప్పకూడదు. చెప్పండి డాక్టర్, ఐ ప్రామిస్ యూ. సరే, మీకేం కావాలో అడగండి. చక్రధర్ నిజంగానే మీ పేషెంటా? పేషెంట్ కాకపోతే నేనెందుకు ట్రీట్ చేస్తాను? తను ఎలాంటి జబ్బుతో బాధపడుతున్నాడు డాక్టర్? డిస్అసోసియేట్ ఐడెంటిటీ డిజార్డర్తో బాధపడుతున్నాడు. దాని లక్షణాలేంటి డాక్టర్? చాలా రకాలుగా ఉంటాయి. చక్రధర్ విషయానికొస్తే అతని మీద అనేక రకాల దయ్యాలు పడుతూ ఉంటాయి. ఏ దయ్యం పడితే ఆ దయ్యంలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దయ్యం పడకపోయినా నటించొచ్చు కదా? అఫ్కోర్స్ నటించొచ్చు. అలా చక్రధర్ నటిస్తున్నాడేమో. చూడండి అమృత గారు, జనం ముందు అలా నటించొచ్చేమో గానీ నాలాంటి సైకాట్రిస్టు ముందు నటించటం చాలా కష్టం. అలాంటి డిజార్డర్తో బాధపడే ఏ పేషెంట్ అయినా నేను హిప్నటైజ్ చేస్తాను. సీరియస్గా చక్రధర్ డిస్అసోసియేట్ ఐడెంటిటీ డిజార్డర్తో బాధపడుతున్నాడు. నేను అతన్ని హిప్నటైజ్ చేసి మరీ ట్రీట్ చేస్తున్నాను. అతని మీదకి అనేక రకాలైన దయ్యాలు వస్తుంటాయంటున్నారు కదా? ఎస్. ఇప్పుడు నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను. ఒకరోజు రాత్రి దయ్యాలు పోగొట్టడం కోసం ఏవో ముగ్గులు పుర్రెలు అవి పెట్టున్నాయి. మరి దాని మీనింగ్ ఏంటి? ఏముంది, అతనిలో ఉన్న దయ్యాలను పోగొట్టడం కోసం ఓ మాంత్రికుడు కూడా అతనిలోకి వచ్చి చేరుంటాడు. దట్స్ ఆల్. డాక్టర్, చక్రధర్కి నిద్రలో నడిచే అలవాటుంది. ఎవరైనా నిద్రలో నిమిషానికి మించి నడవలేరు. మరి ఈ చక్రధర్ ఏంటి చాలాసేపు నడుస్తుంటాడు? అలా నడుస్తున్నాడంటే అతను నిద్రలో నడుస్తున్నాడని కాదు అర్థం. మామూలు భాషలో చెప్పాలంటే ఏదో దయ్యం అతని మీద ఉందని అర్థం.
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ డాక్టర్. అడగండి. అతని మీద పడ్డ దయ్యం ఎవరినైనా చంపేసే అవకాశం ఉందా? మీరు సినిమాలు బాగా చూస్తారనుకుంటా, లేదా ఫిక్షన్ బాగా చదువుతారు. సినిమాల్లోనూ ఫిక్షన్స్లోనే అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తారు రైటర్లు. అప్పుడే కదా చూడటానికి చదవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజ జీవితానికి వస్తే ఈ డిస్అసోసియేట్ ఐడెంటిటీ డిజార్డర్తో బాధపడుతున్న ఏ పేషెంటు ఇతరులకు హాని చేయడు. ఇతరులకు హాని చేయడు, కానీ తనకు తాను హాని చేసుకునే ప్రమాదం ఉంది. తల బాదుకొని చచ్చిపోవడమో లేక ఉరి వేసుకొని చచ్చిపోవడమో లాంటి కేసులు నేను 1-2 చూశాను. మీరు చెప్తున్నదంతా ఎగ్జాక్ట్ గా రైటేనా డాక్టర్? అమృత గారు, నన్ను నా అభిమానాన్ని అనుమానించొద్దు. కావాలనుకుంటే మీరు మరో సైకాట్రిస్ట్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. యు మోస్ట్ వెల్కమ్. నాన్నా, అర్జెంటుగా మాట్లాడాలి. నన్ను కీర్తిని రమ్మని చెప్పావుగా, ఆ కీర్తి ఎక్కడా? నా కర్మరా, నా కర్మ. నా దరిద్రానికి తగ్గట్టు ఆ కీర్తి ఎక్కడ దొరికిందిరా నాకు. అది వచ్చిన దగ్గర నుంచి లోపల డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒకటే మేకప్ అవుతుంది. అది ఒళ్ళు చూపెట్టడం, సోకులు చేసుకోవడం తప్ప మనకు ఉపయోగపడి సత్యాలా లేదు. లోపలుందా? కీర్తి, కీర్తి! ఇదిగో రవీంద్ర, నీకు బొత్తిగా కళాపోషణ లేకుండా పోయింది. టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? కీర్తి, ఇప్పుడు నువ్వు ఎక్స్పోజింగ్ చేసే టైం కాదిది. బయట మా బాబు నీ వల్ల తల బాదుకుంటున్నాడు. నువ్వు ఒకసారి బయటకొస్తే మనం డిస్కస్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీకు మీ బాబుకి ఎంతసేపు ఆరాటపడ్డం, ఆవేశపడ్డం తప్ప ప్రకృతి అందాలను ఆస్వాదించడం తెలియనట్టుంది. మీరు మా బోసుగాళ్ల యంత్రాల్లా తయారవుతున్నారు. పద మీ బాబు దగ్గరికి. మా బాబు దీన్ని ఎలా నమ్మాడో నాకు అర్థమై చావట్లేదు. ఇప్పుడు చెప్పు, అర్జెంటుగా రమ్మని కబురు చేసావు, ఏంటి మ్యాటర్? ఇదిగో కీర్తి,
నువ్వేదో పొడి చేస్తావని నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొస్తే నువ్వు నీ ఒంటి మీద పెట్టే కాన్సంట్రేషన్లో 10వ వంతు కూడా శర్వాణి మీద పెడతాం లేదు. ఏహే ఏంటి నేనసా ఎప్పుడు చూసినా శర్వాణి అదే గురునా? మనమేదో దానికోసమే బ్రతుకుతున్నట్టు ఇంకేం పని పాట ఉండవా మనకు? ఇదిగో రవీంద్ర, నువ్వు కనబడ్డం లేదని మీ బాబు ఆ శర్వాణి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ పేపర్స్ కూడా తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకున్నాడో ఏం చేయాలనుకున్నాడో ఏమీ నీకు తెలీదు కాబట్టి నువ్వు కాస్త కంగారుగా ఉన్నావు. ఎంతైనా మీ బాబు పొలిటీషియన్ కదా, మనందరికన్నా బుర్ర బాగా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. మీ బాబు శర్వాణిని కొట్టాలనుకున్న దెబ్బ ఎంత భయంకరమైనదో తెలుసా? నీకు ఆ శర్వాణికి అక్రమ సంబంధం అంటగట్టాలని మీ బాబు మంచి మాస్టర్ ప్లానే వేశాడు. నాకు శర్వానికి అక్రమ సంబంధమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హోరి పిచ్చోడా, ఆ శర్వాణి ఇంటికి మొన్న నిన్ను అర్ధరాత్రి వేళ పంపించింది ఆ శర్వాణి బెడ్ ఎక్కడుంది, దాని ఇంట్లో ఎవరెవరుంటారు అని చూసి రావడానికి కాదు. దాని బెడ్రూంలో నిన్ను పడుకోబెట్టడానికి. అంటే నాన్న, కీర్తి చెప్పేది నిజమా? మీ ఇద్దరికీ పిచ్చి పడ్డట్టుంది. అసలు ఇది జరిగే పనేనా? జరగాలి, జరిగి తీరాలి. అది నీ బట్టలూడదీసి వీర ఉతుకుడు ఉతికింది. అప్పుడే దాని లాఠీ దెబ్బలు మర్చిపోయావా? ఆ లాఠీ దెబ్బల పవర్ ఏంటో తెలుసు కాబట్టే చెప్తున్నాను. మీరేదో ప్లాను తొక్క అంటుంటే ఏమో అనుకున్నాను. నాకు ఆ శర్వానికి రంకు కట్టాలనుకోవడం అంత ఈజీ కాదు. అది నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తుంది. నాన్న, నేను నీకు ఒక్కగానొక్క కొడుకుని. ఇప్పటికే ఆ శర్వాణి వల్ల మా అమ్మ నీకు దూరమైంది. దీని మాట వింటే నేను నీకు తలగొరువు పెట్టడం కాదు, నువ్వే నాకు తలగొరువు పెట్టాల్సి వస్తుంది. నీకు దండం పెడతానన్నా, ప్లీజ్, ఈ ప్లాన్ మనకు వర్కౌట్ అవ్వదు. కీర్తి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ పాగల్గాడికి అర్థం అవ్వట్లేదు. ఒక ఆడదానికి లేని రంకు ఉంది అని బయట జనాల్ని నమ్మిస్తే ఆ ఆడది ఎంత నరకం అనుభవిస్తుందో వీడికేం తెలుసు? ఒక ఆడదానిగా చెప్తున్నాను, ఏ ఆడదైనా ఎన్ని అవమానాలైనా భరిస్తుంది కాని అక్రమ సంబంధం అనే అవమానాన్ని మాత్రం భరించలేదు. ఇప్పుడు ఆ నరకమే శర్వానికి పెట్టబోతున్నాం. దాన్ని ముందు నుండి గాని వెనక నుండి గాని దెబ్బ కొట్టే ధైర్యం మనలో ఏ ఒక్కడికి లేదు. అసలు అది ఎదురుగా నిలబడితేనే తండ్రి కొడుకులిద్దరూ పోసేసుకుంటారు. అలాంటి దాన్ని దెబ్బ కొట్టాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇప్పుడు నీ కొడుకు చాతకాని మాటలు మాట్లాడితే నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే కొడతారు. కనీసం నీ కొడుక్కి నువ్వైనా బుద్ధి చెప్పు. వెళ్ళి ఆ శర్వాణితో వచ్చిన అవకాశాన్ని వాడుకోమని చెప్పు. రే నా కొడక, ఆ శర్వాణి నిన్ను కొట్టింది, నన్ను చీకొట్టింది. ఇప్పుడు ఆ శర్వాణి నీకు బంపర్ ఆఫర్గా ఇస్తున్నాను. ఏ తండ్రి ఒక కొడుక్కి ఇవ్వని ఆఫర్.
ఆ శర్వాణి బెడ్రూమ్లో దాంతో పాటు నువ్వు ఉండే అవకాశం. ఈ ఒక్క రాత్రికి పండగ చేసుకో. ఇప్పుడు నేను సంతోషపడాలా భయపడాలా అస్సలు అర్థం కావట్లేదు. కీర్తి, ఆ శర్వాణిని ఈ రాత్రికే నడ్డి రోడ్డు మీద తల దించుకునేలా చేస్తున్నా. నా కొడుక్కి దానికి అక్రమ సంబంధం ఉందని 10 మందికి ప్రూవ్ చేసి అదే 10 మంది ముందు తల దించుకునేలా చేయబోతున్నాం. శర్వాణి, నిజం మావయ్య, ఆ అమృత నన్ను అనుమానిస్తుంది మావయ్య. నిద్రలో ఎవరైనా గంటలు నడుస్తారా అని అనుమానిస్తోంది. నాకేమైనా మానసిక రోగం ఉందా అని అడుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కువగా పేల్తుందంటావు. అవును మావయ్య. పేల్ని. నెల రోజుల్లో పిడికెడ బూడిదయ్యే అమృత మాటల్ని అనవసరంగా ఎందుకు లెక్క చేస్తున్నావు? అది కాదు మావయ్య, అప్పుడైతే ఏంటి ఇప్పుడైతే ఏంటి? ఎప్పుడైనా అమృత చావాల్సిందే కదా. ఈ రాత్రికే చంపేద్దాం. చూడలుడు, ఇప్పుడంటే అన్నావు గాని ఇంకెప్పుడు ఈ మాట నా దగ్గర అనుకో. ఎప్పుడు దొరికితే అప్పుడు చంపాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఎదురు చూడటం? ఏ రోజైతే సునంద చచ్చిపోయిందో ఆ రోజే చంపేద్దాం. ఓపిక పట్టలుడు, ఇంకెన్నో రోజులు లేవు. సైకియాట్రిస్ట్ రవికిరణ్ అయితే చక్రధర్ ఓ సైకలాజికల్ డిసార్డర్తో బాధపడుతున్నాడు అని చెప్తున్నాడు. నా అనుమానమేమో అలాంటిదేమీ లేదు, చక్రధర్ నటిస్తున్నాడు అని. కానీ ఆ సైకియాట్రిస్ట్ ఒప్పుకోవడం లేదు. చక్రధర్ నిజంగానే డిసార్డర్తో బాధపడుతున్నాడని చెప్తున్నాడు. ఆ చక్రధర్ గాడు డాక్టర్ కూడా అనుమానం రానంత రేంజ్లో నటిస్తున్నాడేమో వదినే. సైకియాట్రిస్ట్ ని ఇదే మాట అడిగాను. అలా నటించటం కుదరదట. హిప్నటైజ్ చేసినప్పుడు నటన అయితే తెలిసిపోతుంది అంటున్నారు. చక్రధర్కి హిప్నటైజ్ చేసి మరొక ట్రీట్మెంట్ ఇస్తున్నారట. అదే నిజమైతే సునందని చక్రధర్ చంపలేదు. మరెవరు చంపారు? చంపిన వాళ్ళకి ఈ చక్రధర్కి ఏమైనా కనెక్షన్ ఉందా? లేదా మనం పూర్తిగా తప్పుగా ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎవరూ చంపితే చక్రధర్ని అనుమానిస్తున్నామేమో అని ఒక చిన్న అనుమానం. వదినే, ఆ డాక్టర్ చక్రధర్ ఒకటేనేమో? ఇద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారేమో? ఆ డాక్టర్ని చూస్తే నాకు అలా అనిపించడం లేదు అవతార్. అయినా ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం నాకు ఇష్టం లేకే అక్కడున్న నర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత డబ్బిచ్చొచ్చాను. ఈసారి చక్రధర్ వస్తే వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగింది, లేదా హిప్నటైజ్ చేసినప్పుడు చక్రధర్ ఏం మాట్లాడాడో మొత్తం చెప్పమన్నాను. ఆ నర్స్ చెప్తుందని నమ్మకం ఉంది. ఒకవేళ నీ అనుమానమే నిజమైతే అంత పేరున్న సైకియాట్రిస్ట్ ఆఫ్టర్ ఆల్ ఈ చక్రధర్తో కలిసి డ్రామా ఆడుతున్నాడంటే దీని వెనకేదో పెద్ద కథ ఉందనే అర్థం. చూద్దాం ఆ కథ ఏంటో, దాని ముగింపేంటో తేల్చుకునే తీరుదాం. శ్వేత. ఎస్ మేడం. ఆ రవికిరణ్ గారు చెప్పినట్టే మనం సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం. మరో ఫేమస్ సైకియాట్రిస్ట్ ఎవరో చెక్అవుట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నువ్వే వెళ్ళి కలువు. ఓకే మేడం. డిసాసోసియేట్ ఐడెంటిటీ డిసార్డర్ రోగి యొక్క లక్షణాలేంటి, అలాంటి రోగి వలన ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా, అలాంటి వివరాలన్నీ కనుక్కో. ఓకే మేడం. సెకండ్ ఒపీనియన్ మీదే మన నెక్స్ట్ స్టెప్ డిసైడ్ అవుతుంది. నా గెస్ రైట్ అయి చక్రధరే ఈ కథలో విలన్ అయితే వాడి చేతిలో మరో ప్రాణం పోకముందే ఈ కథకి నేనే ముగింపు పలకాలి.
చిన్నమ్మ ఇదిగో టెంకాయ్. ఆడపెట్టు. ఏంది ఏమై ఉండదు? నీలో నువ్వే నవ్వుకుంటున్నావా? ఏం లేదయ్యా, మన అమ్మి ఆ మీనచ్చిని మన అల్లుణ్ణి డమ్మీ చేసే విధానం దలుచుకుంటా ఉంటే నాకు నవ్వొస్తా ఉండదయ్యా. నువ్వు సిగ్గుపడ్డం సరే, ఇంతకీ మన అమ్మ ఏడున్నది? మన అమ్మి ఆనందానికి ఇయాలా అదుపు లేదయ్యా. పైన ఆనందంగా పాటలు పాడుకుంటూ ఉండాది.